ఎల్లుండి నుంచి సీఎం జగన్ మూడో విడత ఎన్నికల ప్రచారానికి సిద్ధం కానున్నారు. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కీలక నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు. మొదటి 4 రోజుల టూర్ షెడ్యూల్ విడుదల చేశారు వైసీపీ కేంద్ర కార్యాలయం. ప్రతిరోజు 3 బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. ఓవరాల్ గా ఎన్నికల ప్రచారం చాలా పీక్ స్టేజ్ లో ఉందని మనం చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, అదేవిధంగా కూటమి జనసేన, బీజేపీ పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ కి ప్రచారానికి వస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు నిర్వహించారు. ఆ తర్వాత బస్ యాత్ర కూడా నిర్వహించారు. ఎల్లుండి నుంచి అంటే 28వ తారీఖు నుంచి మళ్ళీ ఇంకొక దశ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించడానికి వైసీపీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే 28, 29, 30, 1 తారీఖు సంబంధించి 4 రోజుల షెడ్యూల్ కూడా ప్రధానంగా విడుదల చేయడం జరిగింది. 28వ తారీఖు తాడిపత్రి, మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో బహిరంగ సభలు ఉంటాయి. అంటే రాయలసీమ ప్రాంతం, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ కవర్ చేసే విధంగా ఉంటాయి. 29వ తారీఖు తోడవరం, వైజాగ్ డిస్ట్రిక్ట్ సంబంధించి పి గన్నవరం, ఈస్ట్ గోదావరి, కొన్నూరు, ఇక్కడ గుంటూరులో సభలు ఉంటాయి. 30వ తారీఖు వచ్చి కొండేపి, పీలేరు, మైదుకూరులో సభలు నిర్వహిస్తున్నారు. మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు అంటే ఉత్తరం సభలు నిర్వహించిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి 4 రోజులకు సరిపడా షెడ్యూల్ వచ్చింది. మళ్ళీ మే 2వ తారీఖు నుంచి మే 6వ తారీఖు వరకు కూడా ఒక 2 రోజుల్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా 2 వారాల పాటు అంటే 14 రోజులు ఇంచుమించు మే 13వ తారీఖు ఎలక్షన్ కాబట్టి 15వ తారీఖు సాయంత్రానికి కానీ 11వ తారీఖు కానీ ప్రచారం క్లోజ్ చేయాల్సింది. 11, 3 కలిపి 14 రోజులు, 2 వారాల పాటు ఎక్కువగా జనంలో ఎక్కువ నియోజకవర్గాలు పర్యటించాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ టూర్ షెడ్యూల్ ఖరారైందని మనం చెప్పుకోవచ్చు. తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రసన్న.